నమస్కారం. నా పేరు శ్రీరామ్ శెట్టి. ప్రముఖ సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి ఒంగోలు రూరల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఫిబ్రవరి 4, 2025 నాడు విచారణకు రావాలని రామ్ గోపాల్ వర్మకు పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది. గతంలో పోలీసులు 2 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ విచారణకు హాజరు కాలేదు రామ్ గోపాల్ వర్మ గారు. హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ గ్రాంట్ అయింది. అయితే యాంటిసిపేటరీ బెయిల్ గ్రాంట్ చేసేటప్పుడు కండిషన్ ఇవ్వడం జరిగింది సదరు హైకోర్టు. ఏంటంటే పోలీసులకు విచారణకు పిలిస్తే హాజరు కావాలి, విచారణలో కోఆపరేట్ చేయాలి అని కండిషన్ పెట్టారు. అసలు రామ్ గోపాల్ వర్మ గారి మీద కేసు ఏంటంటే, జనరల్ ఎలక్షన్స్ ముందు వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా సోషల్ మీడియాలో వేదికగా రామ్ గోపాల్ వర్మ అసభ్యకరమైన పోస్టులు పెట్టారంటూ ప్రకాశం జిల్లా నుంచి తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి రామలింగయ్య పోలీసులు కంప్లైంట్ ఇస్తే, ఆ పోలీస్ కంప్లైంట్ ఆధారంగా అతని మీద పోలీసు వాళ్ళు క్రిమినల్ కేసు రిజిస్టర్ చేశారు.